నమస్కారం. సౌందర్య లహరి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సౌందర్య లహరిలోని శ్లోకాలను మనకు వివరించడానికి మనతో ఉన్నారు మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. నమస్కారం గురుగారు. దేవి కటాక్ష సిద్ధిరస్తు. గురుగారు, 11వ శ్లోకం ఆలపించమంటారా? అలాగేనమ్మా. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభి శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశ వసుదళ కళాస్ర త్రివలయ త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః. శ్రీమాత్రే నమః. సౌందర్య లహరిలోని ఈ శ్లోకం 11వ శ్లోకం అమ్మవారి యొక్క మరొక్క రూపాన్ని తెలియచేసే శ్లోకం. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్ వసుదళ కళాస్రత్రివలయ త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతః. అమ్మవారికి స్థూల రూపం ఉందని 7వ శ్లోకంలో చెప్పారు. సూక్ష్మ రూపం కుండలిని, సూక్ష్మ తమ రూపం కుండలిని శక్తిని గురించి చెప్పారు. సూక్ష్మ రూపం మంత్రరూపం, ఆ మంత్రరూపాన్ని గురించి కూడా తర్వాత కొన్ని శ్లోకాల్లో వస్తుంది. ఇవి కాకుండా అమ్మవారికి రేఖాత్మకమైన రూపం ఉంది. ఈ రేఖాత్మకమైన రూపాన్ని శ్రీచక్రం అంటారు. శ్రీచక్రంలో అమ్మవారు ఉంది. శ్రీచక్రంలో ఉన్నటువంటి శ్రీచక్రమే అమ్మవారు. లలితా సహస్రనామ స్తోత్రంలో శ్రీచక్రరాజ నిలయ, శ్రీచక్రరాజం, అందులో అమ్మవారు ఉంటుంది, దాన్ని నిలయంగా చేసుకుని ఉంటుంది అని. ఈ శ్రీచక్రం అంటే ఏమిటి అంటే ఈ సమస్త ప్రపంచము శ్రీచక్రం, అమ్మవారు శ్రీచక్రం, అయ్యవారు అమ్మవారు కలిసి శ్రీచక్రం, సాధకుడి శరీరం శ్రీచక్రం. శ్రీచక్రం కానిది లేదనమాట. అందుకని ఆ శ్రీచక్రం యొక్క తత్వం ఎలా ఉంటుంది చెప్పారు. శ్రీచక్రం 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమిటంటే రేఖలతో ఉన్న శ్రీచక్రం, ఇలా గీతలు గీతలుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇంకొకటి ఇలా గోపురంలాగా పైకుండే శ్రీచక్రం కనపడుతుంది కొన్ని చోట్ల. దీన్ని మేరుప్రస్థర శ్రీచక్రం అంటారు. అందులో 3 భాగాలు ఉంటాయి. 3 భాగాలకి 3 పేర్లు పెట్టారు. ఈ రేఖాత్మకంగా ఉన్న మేరుప్రస్థరంగా ఉన్న శ్రీచక్రంలో ఏమి ఉంటుందో చెప్పారు ఈ శ్లోకంలో. మామూలుగా శ్రీచక్రాన్ని గురించి ఏం చెప్తారంటే 4 శివ సంబంధమైన కోణాలు, 5 శక్తి సంబంధమైన కోణాలు ఉండి శివశక్తి ఆత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపు. శివయోహో అంటే శివుడు శివ అయిన అమ్మవారు వీళ్ళిద్దరి శరీరము కలిసి ఒకే శరీరంగా అయితే అది శ్రీచక్రం. అంటే పార్వతీ పరమేశ్వరులే శ్రీచక్రం, లలితా కామేశ్వరులే శ్రీచక్రం, అమ్మవారు అయ్యవారు కలిసి శ్రీచక్రం అన్నమాట. అయితే ఈ శ్రీచక్రంలో ఎలా ఉంటుంది అంటే శ్రీచక్రం సాధారణంగా వామాచార సంప్రదాయం ఒకటి, దక్షిణాచార సంప్రదాయం ఒకటి, 2 సంప్రదాయాలు ఉన్నాయి. ఇందులో వామాచార సంప్రదాయాన్ని వేదం అంగీకరించలేదు కాబట్టి దక్షిణాచార సంప్రదాయమే తీసుకోవాలి. వామాచార సంప్రదాయంలో ఏమిటంటే 4 కోణాలు కిందికి 5 కోణాలు పైకి ఉంటాయి. సరే, వామాచారం జోలికి మనం వెళ్ళలేదు కాబట్టి దక్షిణాచార సంప్రదాయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే సంప్రదాయం ప్రకారం ఈ దక్షిణాచారంలో 4 కోణాలు పైకి 5 కోణాలు కిందికి ఉన్న శ్రీచక్రం మనకు కనపడుతుంది. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి అంటే అది శివయువతి అంటే అమ్మవారు. అమ్మవారికి సంబంధించిన కోణాలు 5 కిందికి ఉంటాయి, అయ్యవారికి సంబంధించిన కోణాలు 4 పైకి ఉంటాయి. 4 అయ్యవారికి సంబంధించిన కోణాలు పైకి, అమ్మవారికి సంబంధించిన కోణాలు కిందకి ఉండడం ఏమిటి? అవి 4 ఇవి 5 ఉండడం ఏమిటి అంటే ఈ ప్రపంచం అంతా 9 రకాల పదార్థాలతో నిండి ఉంది. ఈ 9 పదార్థాలని మూల ప్రకృతులు అంటారు. అందుకే 2వ పాదంలో ప్రభిన్నాభిశంభో నవభిరపి, నవ అంటే 9, మూల ప్రకృతిభి 9 మూల ప్రకృతులు అయ్యవారికి సంబంధించిన కోణాల రూపంలో 4 పైకి, అమ్మవారికి సంబంధించిన కోణాల రూపంలో 5 కిందికి ఉన్నట్లుగా శ్రీచక్రము యొక్క నిర్మాణం ఉంటుంది. అది ఆ మాటకు అర్థం.